హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 39. రుద్ర హాస్పిటల్కి చేరగానే ఐసీయూ దగ్గరికి వస్తుండగా అతన్ని చూసి గుర్తుపట్టిన ఆ హాస్పిటల్ చీఫ్ పరుగున రుద్ర ఎదురుగా వచ్చి, సార్ మీరేంటిక్కడ అన్నాడు. రుద్ర సీరియస్గా, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయి ఇక్కడ ఐసీయూలో ఉన్నారు, మీకు తెలీదా అని అడిగేసరికి అతని పై ప్రాణం పైనే పోయింది. సారీ సార్, నేను నిన్న అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాను. మా స్టాఫ్కి మీ నాన్నగారి గురించి తెలిసుండదని భయంగా చెప్పి వెంటనే హాస్పిటల్లోని స్టాఫ్ అంతటిని ప్రతాప్ గారి రూమ్ దగ్గరికి రమ్మని ఆర్డర్ వేసి రుద్రని ప్రతాప్ గారున్న ఫ్లోర్కి తీసుకెళ్లాడు చీఫ్. రుద్ర ఏమీ మాట్లాడలేదు, నేరుగా ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు. స్నేహ డల్గా చైర్లో కూర్చుని ఉంటే పక్కన భవానీ మాత్రం టిఫిన్ తింటూ ఉంది. అడుగుల చప్పుడుకి తలెత్తి చూసిన స్నేహకి రుద్ర కనపడగానే అన్నయ్య అంటూ లేచి వెళ్ళి రుద్రని హక్ చేసుకుని ఏడుస్తూ నాన్న నాన్నకి అంటూ ఐసీయూ వైపు చూపించి చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పటికే తల్లి దూరమై తండ్రి మాత్రమే తమకి మిగిలున్నాడని ఆయనకి కూడా ఏదైనా అయితే ఎలా అనే భయంతో ఆమె ఏడుస్తూ ఉంది. నాన్నకేం కాదు, నేనొచ్చాను కదా, ఏడవకు అంటూ స్నేహ చుట్టూ చేయి వేసి హత్తుకుని ఓదార్చాడు రుద్ర. నిజంగా నాన్నకేం కాదుగా అన్నయ్య అని బేలగా అడిగింది స్నేహ. తన కళ్ళు తుడిచిన రుద్ర ఆయనకేం కాదు, నేను చెప్తున్నా కదా, ఏమైనా తిన్నావా లేదంటే నైట్ నుండి ఇలాగే ఉన్నావా అంటూ వాలిపోయిన చెల్లి ఫేస్ని చూసి బాధగా అడిగాడు రుద్ర. భవానీ తినడం అవ్వగానే చేతులు కడుక్కునొచ్చి, ఎక్కడ రుద్ర, నేను రాత్రి నుండి చెప్తూనే ఉన్నాను కానీ నా మాట వినడం లేదు. నీ చెల్లెలు మీ నాన్నకేం కాదమ్మా అంటే వినదే అంది నిష్ఠూరంగా భవానీ. అందరికీ నీకులాగా మనసు గట్టిగా ఉండదు కదా అత్తయ్య అని భవానీని పట్టించుకోకుండా స్నేహని తీసుకుని ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళాడు రుద్ర. రుద్ర మాటలకి మూతి 30 వంకర్లు తిప్పి అక్కడే కూర్చుంది భవానీ. అప్పటికే డాక్టర్లంతా ప్రతాప్ గారికి మరోసారి అన్ని టెస్టులు చేసి తెగ హడావిడి పడ్డారు. అరగంటలోనే ఆయనకి వీవీఐపీ ట్రీట్మెంట్ అందించింది. అప్పటిదాకా ఎవరో సాధారణ మనిషి అనుకున్న ఆయన రుద్రదేవ్ తండ్రి దేవ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ప్రతాప్ వర్మదేవ్ అని తెలియగానే ఎక్కడలేని శ్రద్ధ చూపించారు డాక్టర్లు, అక్కడున్న నర్సులతో సహా. చీఫ్ డాక్టర్ దగ్గరుండి రుద్రని ప్రతాప్ గారున్న రూమ్లోకి తీసుకెళ్లాడు. ఇంకా మెషిన్స్ మధ్యనే ఉన్న తండ్రిని చూసి రుద్రకి కూడా బాధగా ఉన్నా ఆయన మీదున్న కోపం వల్ల అది బయటకు చూపించలేదతను. గంభీరంగా ఆయన్ని అక్కడ చేర్చిందెవరు, వాళ్ళెక్కడే ఉన్నారా అని అడిగాడు రుద్ర. రుద్ర క్వశ్చన్కి నిన్న ప్రతాప్ గారిని తీసుకొచ్చినప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్ ముందుకు వచ్చి, ఎవరో అమ్మాయి మీ నాన్నగారిని సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చింది, తనే బ్లడ్ కూడా ఇచ్చి ఆయన ప్రాణం కాపాడింది సార్ అని చెప్పారాయన. రుద్ర అంతా విని గంభీరంగా, ఆమె డీటెయిల్స్ ఏమైనా తెలుసా డాక్టర్ అని అడిగాడు. రిసెప్షన్లో తను ఫిల్ చేసిన ఫామ్లో తన అడ్రస్ ఉండొచ్చు సార్, కానీ తను చూడటానికి స్టూడెంట్లా ఉంది, మెడలో కాలేజ్ ఐడి కార్డు ఉంది అని చెప్పాడా డాక్టర్. అక్కడే ఉన్న నర్స్ ముందుకొచ్చి, అవును సార్, డాక్టర్ గారు చెప్పింది నిజమే, తను కాలేజ్ వెకేషన్కి వచ్చిందంట, తనది ఊరు కూడా కాదంట, ఏదో షాపింగ్ కోసం వచ్చి తన కళ్ళ ముందే మీ నాన్నగారికి యాక్సిడెంట్ అవ్వడం చూసి హాస్పిటల్కి తీసుకొచ్చిందంట సార్ అని చెప్పింది నర్స్. తను మళ్ళీ ఇక్కడికి వస్తే థ్యాంక్స్ చెప్పామని చెప్పండి అని చెప్పిన రుద్ర అక్కడున్న డ్యూటీ డాక్టర్ని తండ్రి కండిషన్ ఏంటని అడిగాడు. తమ చీఫ్ సైగలతో ఆ డాక్టర్ వినయంగా ప్రతాప్ గారి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటనేది రుద్రకి చెప్పాడు. మా నాన్నగారిని ఇప్పుడు నాతో హైదరాబాద్ తీసుకెళ్ళొచ్చా డాక్టర్ అని అడిగాడు రుద్ర డాక్టర్ని. సార్, ఆయన్ని ఇప్పుడు కదిలించడం అంత మంచిది కాదు, మీ నాన్నగారికి మేము బెస్ట్ ట్రీట్మెంట్నే ఇస్తున్నాము, దానిలో మీరు అనుమానపడాల్సిన పని లేదు, ఇంకా అవసరమైతే ఫారెన్ నుండి సర్జన్ని కూడా రప్పించి చూపిస్తాము, ఆయన ఎవరో పోల్చలేనందుకు మమ్మల్ని క్షమించండి అని చీఫ్ కంగారు పడిపోయి రుద్రని రిక్వెస్టింగ్గా అడిగాడు. మీరేదో చూడలేదని కాదు డాక్టర్, ఇక్కడ కంటే అక్కడైతే మాకు వీలుగా ఉంటుందని అడిగాను. ఇట్స్ ఓకే, ఎక్కడైతే ఏంటిలే, నాకు మా నాన్నగారు త్వరగా కదులుకోవడమే కావాల్సింది అని చెప్పి చెక్ తీసి సైన్ చేసిన రుద్ర బ్లాంక్ చెక్ చీఫ్ డాక్టర్కి ఇస్తూ, మా నాన్నగారి ట్రీట్మెంట్కి ఇప్పటిదాకా అయిన దానికి ఈ చెక్, ఖర్చు కోసం చూడకుండా మా నాన్నగారు త్వరగా రికవరీ అయ్యేలా చేయండి
అని సీరియస్గా చెప్పాడు రుద్ర. అయ్యో, చెక్ అవసరం లేదు సార్, మాకెంత బిల్లులయిందో అంతా కడితే చాలు అని చెక్ వాపస్ ఇవ్వబోతే రుద్ర ఆ చీఫ్ డాక్టర్ని సీరియస్గా చూసి, మీరెంత కమర్షియల్గా ఉంటారో నాకు తెలుసు, నా దగ్గర ఫార్మాలిటీస్ అవసరం లేదు, టేక్ ఇట్ అంటూ ఆ చెక్ అతని చేతిలో పెట్టాడు రుద్ర. చీఫ్ డాక్టర్ రుద్ర మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేక కామ్గా చెక్ తీసుకున్నాడు. రుద్ర ప్రతాప్ గారిని ఒకసారి చూసి అక్కడి నుండి బయటకొచ్చి స్నేహని క్యాంటీన్కి తీసుకువెళ్ళాడు. స్నేహ వద్దంటున్నా బలవంతంగా ఆమె చేత టిఫిన్ తినిపించి తను మాత్రం కాఫీ తాగాడు రుద్ర. స్నేహ, నువ్వు నాన్న దగ్గరే ఉండు, నాకు కొంచెం వర్క్ ఉంది, చూసుకుని మళ్ళీ వస్తాను. ఈలోగా నీకు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి, టెన్షన్ పడకు సరేనా అంటూ తన కార్డ్ స్నేహకి ఇచ్చి పిన్ నెంబర్ చెప్పిన రుద్ర, ఇకపై ఇక్కడ ఏం కావాలన్నా నువ్వే పే చేయి, అలాగే నీకు తోడుగా వరం వస్తుంది, తనే నీకు లంచ్ కూడా తెస్తుంది, ఏడుస్తూ కూర్చోకుండా భోజనం చేసి రెస్ట్ తీసుకో, ఆలోగా నాన్నకి స్పృహ వస్తే నాకు కాల్ చేయి, వెంటనే వస్తాను అని చెల్లికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర. మనం కాస్త బ్యాక్కి వద్దాము. మీరాతో కలిసి రైల్వే స్టేషన్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని వస్తూ కౌశల్కి మళ్ళీ ఫోన్ చేసింది శివాని. కానీ అతడి ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంటే ఫ్రస్ట్రేట్ అయిపోయిందామె. వీడికి మధ్య పెత్తనాలు ఎక్కువయ్యాయి అని తిట్టుకుంటూ మరోసారి తన వాళ్ళకి ఫోన్ చేసింది శివాని. కానీ అదే ఆన్సర్ రావడంతో టెన్షన్ పడుతూనే డ్రైవర్తో, భయ్యా కాస్త తొందరగా పోనివ్వవా అని రిక్వెస్ట్ చేసింది ఆమె. అతడు శివాని టెన్షన్ చూసి అర్థం చేసుకుని కార్ స్పీడ్ పెంచాడు. ఉదయపు సూర్యకిరణాలు ఇంకా భూమి మీదకి పూర్తిగా ప్రసరించకముందే ఆ వీధిలోకి ఎంటర్ అయిన శివానికి తన ఇంటికి కాస్త దగ్గరగా రాగానే తమ ఇల్లు మంటల్లో కాలిపోతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలతో ఇల్లంతా తడబడిపోతూ కనపడి ఒక్క క్షణం శివాని గుండె ఆగిపోయినట్టు అనిపించింది. క్యాబ్ ఆగకుండా డోర్ తీసుకుని కిందకి దూకేసిన శివాని తన వాళ్ళ కోసం లోపలికి పరుగు పెట్టబోయింది అరుస్తూ. అంతలోనే మీరా అలర్ట్ అయ్యి శివానీని పట్టుకుని ఆపుతూ, ఆగు శివ, మంటలే, అందులోకి వెళ్ళావంటే నువ్వు కూడా కాలిపోతావు అని మీరా అరుస్తూ ఉంటే శివాని ఏడుస్తూ, మా అమ్మ నాన్న తమ్ముడు అక్క లోపలే ఉన్నారేమో, వాళ్ళని కాపాడుకోవాలి, నన్ను వదులు మీరా అని అరుస్తూ తన చేతిని విడిపించుకోవాలని చూసింది శివాని. ఆ క్యాబ్ డ్రైవర్ కూడా కేకలు వేస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళ సాయం కోసం గట్టిగా అరిచాడు. అందరూ కూడా అతని అరుపులకి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి బయటకొచ్చారు. నరేంద్ర ఫ్యామిలీ అంటే అక్కడున్న అందరికీ అభిమానమే. ఇల్లు కాలిపోతుంటే అందులో నరేంద్ర వాళ్ళు కూడా కాలిపోతున్నారేమో, కాపాడుదామని అందరూ కూడా సాయం కోసం పరుగున వచ్చారు. అందరూ కేకలు వేస్తుంటే శివానికి ఇప్పుడేం చేయాలో గుర్తు వచ్చినా వెంటనే మీరా దగ్గర ఫోన్ తీసుకుని ఫైర్ స్టేషన్కి కాల్ చేసింది. ఆ దగ్గరలోనే వాటర్ ట్యాంకర్ ఉందని గుర్తురాగానే దానికోసం పరుగులు పెట్టింది శివాని. కాస్త దూరంలో ఉన్న ట్యాంకర్ని తానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తన ఇంటి ముందు నిలిపి అందులోని వాటర్తో మంటలార్పడానికి చూస్తూ ఉండగా ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా సాయానికి వచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ట్యాంకర్ వాటర్తో సుమారుగా మంటని ఆర్పారు. శివాని వెంటనే ఇంటి వెనుక ఉన్న పెరటి డోర్ వరకు వెళ్ళింది. అది బయట నుండి లాక్ చేసి ఉండడం గమనించింది, కానీ అప్పుడు తనున్న టెన్షన్లో అది పట్టించుకోలేదు. డోర్ని బలంగా ఒక్కతన్నుతో ఓపెన్ చేసింది. గబగబా ఇంట్లోకి వెళ్ళిన శివాని తన వాళ్ళు ఏమయ్యారో, వాళ్ళల్లో ఎవరైనా ప్రాణాలతో ఉంటే కాపాడుకోవాలని ఆశగా ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. ఆ పొగమంటల మధ్య డోర్కి కాస్త దగ్గరగా శ్రీ స్పృహ లేకుండా పడి కనపడింది. తన ఒంటి మీద కాలిన గాయాలతో పాటు ఒంటి మీద రక్తపు గాయాలు కూడా ఉన్నాయి. కానీ తన ప్రాణం పోలేదు. ఊపిరి తీసుకుంటున్న శ్రీని చూడగానే శివానికి ఒక్కసారిగా ఆనందం కలిగింది. అక్క అంటూ ఒక్క అడుగులో తన దగ్గరికి చేరి శ్రీని లేపి ఎలాగోలా బయటకు తెచ్చింది. ఎవరో ఫోన్ చేయడంతో అప్పుడే అక్కడికి వచ్చిన అంబులెన్స్లోకి తనని ఎక్కించింది శివాని, చుట్టుపక్కల వాళ్ళ సాయంతో. మిగిలిన వాళ్ళ కోసం తిరిగి లోపలికి వెళ్తున్న శివానీని ఆపేశారు పోలీసులు. ఫైర్ డిపార్ట్మెంట్ మంటలైతే పూర్తిగా ఆర్పారు, కానీ మిగిలిన ముగ్గురిని ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆ శిథిలాల మధ్య బూడిదగా మారిన తన తల్లిదండ్రులను, తమ్ముడిని చూసి శివాని గుండెలు బాదుకుంటూ వాళ్ళని సమీపించాలని చూసింది. కానీ పోలీసులు తమ ఫార్మాలిటీస్ కోసం తనని ఆపేశారు. బూడిదగా మారిన తన వాళ్ళ వైపు చూస్తూ నైట్ కూడా తన తండ్రితో మాట్లాడినవి తలుచుకుని బోరున ఏడ్చింది శివాని. హృదయ వికారంగా ఏడుస్తున్న శివానీని చూస్తూ అందరి కంట్లో నీళ్లు తిరిగాయి.
ఎంత త్వరగా కాలం ఇలా పగబట్టి తన వాళ్ళని తనకు కాకుండా చేసింది. ఒక్కసారిగా తనని అనాథని చేసి అందరూ వెళ్ళిపోయారని గుండెలవిసేలా ఏడ్చింది శివాని. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని కేసు ఫైల్ చేసి శివాని స్టేట్మెంట్తో పాటు ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా వివరాలు తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. ఫైరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత శివాని ఓదారుస్తూ, శివ, అక్క కోసం నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏ దేవుడి పూజో ఫలించి కనీసం తనైనా బ్రతికింది, పద తనని చూద్దాం అంటూ మీరా శివానీని ధైర్యం చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అప్పటికే శ్రీని ట్రీట్ చేసిన డాక్టర్లు ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో తన వాళ్ళ కోసం ఎవరైనా వచ్చారా అని చూస్తూ ఉంటారు. శివాని శ్రీ దగ్గరకు వెళ్ళి అక్క అక్క అంటూ తనని తట్టి లేపుతూ పక్కన ఉన్న నర్స్ని, సిస్టర్, మా అక్కకి ఎలా ఉంది, డాక్టర్స్ ఎవరైనా చెక్ చేశారా అని అడిగిందామే. మీ అక్కన తను, ఇందాకే డాక్టర్ గారు ఆవిడని చెక్ చేశారు. మీతో ఏదో చెప్పాలని డాక్టర్ గారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు. అదిగో అదే క్యాబిన్, వెళ్ళండి అంటూ డాక్టర్ క్యాబిన్ చూపించి వెళ్ళమంది నర్స్. మీరాని శ్రీ దగ్గర ఉంచి తను డాక్టర్ దగ్గరకు వెళ్ళింది శివాని. లోపలికి వెళ్ళాక తనని తాను పరిచయం చేసుకున్న శివాని, సార్, మా అక్కకి ఎలా ఉంది, తనకేం కాలేదు కదా అని టెన్షన్గా అడిగింది. ఆయన శివానీని కూర్చోమని, మీ అక్కకి మ్యారేజ్ అయిందా అమ్మా అని అడిగాడు. లేదు సార్ అని చెప్తూ ఎందుకలా అడిగారా అని డౌట్గా చూసింది శివాని. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ, బట్ తను ప్రెగ్నెంట్, 2 months దాటింది. ఈ గాయాలేంటి, ఒకవేళ సూసైడ్ అటెంప్ట్ చేసిందా అని అడిగాడు ఆయన. శ్రీ ప్రెగ్నెంట్ అనే మాట వినగానే షాక్కి గురైంది శివాని. ఏమంటున్నారు డాక్టర్, మా అక్క ప్రెగ్నెంట్ ఏంటి, తను అలాంటిది కాదు సార్. మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి తనకు గాయాలయ్యాయి, కానీ అది సూసైడ్ కాదండి అని కోపం బాధ కలగలిపిన స్వరంతో చెప్పింది శివాని. నేను చెప్పేది నిజమమ్మా, బహుశా తన ప్రమేయం లేకుండా కూడా జరుగుండొచ్చు కదా. తను స్పృహలోకి వస్తే ఏం జరిగింది మీరే అడిగి తెలుసుకోండి. తను షాక్లో స్పృహ తప్పుంటుంది, లేదా ఆ పొగ వల్ల ఊపిరాడక స్పృహ కోల్పోయి ఉంటుంది. తన ఒంటి మీద పెద్ద గాయాలేం లేవు కాబట్టి తనకి కాసేపటికి స్పృహ రావచ్చు అని డాక్టర్ చెప్తుంటే అవేమీ శివానికి ఎక్కడం లేదు. తను ప్రెగ్నెంట్ అనే విషయం దగ్గరే ఆగిపోయాయి తన ఆలోచనలు. శివాని ముందున్న టేబుల్ మీద తట్టి, మిస్, ఏమైంది అంటూ ఆ డాక్టర్ కదిలించేదాకా అలాగే ఉండిపోయింది శివాని. డాక్టర్ వైపు చూస్తూ, మీరు చెప్తున్నది నిజమేనా డాక్టర్ అని మరోసారి అడిగింది శివాని. ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధాలు ఎందుకు చెప్తారమ్మా, ఆమె నిజంగానే ప్రెగ్నెంట్. నా మాట మీద నమ్మకం లేకపోతే మరో డాక్టర్ దగ్గరైనా చెక్ చేయించుకోవచ్చు అన్నాడు. సారీ డాక్టర్ గారు, మా అక్క అలా చేసే మనిషి కాదు. తను ప్రెగ్నెంట్ అంటే నమ్మలేక అడిగాను, కానీ మిమ్మల్ని అనుమానించాలని కాదు అంటూ ఆయన దగ్గర సెలవు తీసుకుని శ్రీ దగ్గరకు వచ్చింది భారంగా మారిన మనసుతో శివాని. కాలిన గాయాలతో స్పృహ లేకుండా బెడ్ మీద ఉన్న శ్రీని బాధగా చూస్తూ తన పక్కన కూర్చుని తన చేతిని పట్టుకుని, ఎంత పని చేశావక్క, నువ్వు నిజంగా తెలిసి ఇలాంటి పని చేస్తున్నవని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే తెలిసిన మనిషి ఎదురైతేనే వాళ్ళతో మాట్లాడటానికి భయపడే నువ్వు ఇలాంటి పని చేస్తుంటావంటే నేను ఎప్పటికీ నమ్మను. ఏదో జరిగింది, ఇది నువ్వు లేచి చెప్పే వరకు నేను దేనిని నమ్మలేనక్క. కానీ నిన్ను మాత్రం ఎవడైనా నమ్మించి మోసం చేస్తుంటే వాడిని ఊరికే వదిలిపెట్టును. వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా వాడి మెడలు వంచి తెచ్చి నీ ఎదురుగా నిలబెట్టి తీరుతాను అని కసిగా పిడికిళ్ళు బిగించింది శివాని. మెడిసిన్స్ కోసం వెళ్ళి వచ్చిన మీరా శివాని బాధపడుతుంటే తన భుజం మీద చెయ్యేసి, శివ, డాక్టర్ ఏం చెప్పారు అన్నది. తనని చూసిన శివాని లేచి ఒక్కసారిగా మీరాని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ, నాకే ఎందుకే ఇలా జరుగుతుంది అన్నది చీరపోయిన గొంతుతో. ఏమైంది శివ, ఎందుకింత అలా ఏడుస్తున్నావు, అక్క హెల్త్ బాగానే ఉంది కదా అని మీరా కూడా భయంతో కన్నీళ్లు పెడుతూ అడిగింది. అక్కకేమీ కాలేదు, కానీ అక్క ప్రెగ్నెంట్ అంటున్నారే, అసలు అలా ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు అన్నది శివాని ఏడుస్తూ. ఆ మాట విని మీరా కూడా షాక్ అయింది. అక్క ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, అసలు తాను ఎవరితోనూ క్లోజ్గా మాట్లాడదు కదే, ఒకవేళ తను లవ్ చేసుంటే ఆ విషయం మనకు తెలియకుండా ఉంటుందా, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందే అన్నది మీరా అయోమయంగా. ఎవరో శాపం పెట్టినట్టు వరుసగా ఎందుకు ఇలా జరుగుతున్నాయో నాకే అర్థం కావడం లేదు. మా ఫ్యామిలీ ఇలా అవ్వడానికి, అక్క ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏదైనా లింక్ ఉందేమో అని నాకు కూడా
ఇప్పుడు అనుమానం వస్తుంది మీరా. ఆ విషయాలు తెలియాలంటే ముందు అక్క స్పృహలోకి రావాలి అన్నది శివాని మీరా నుండి దూరం జరుగుతూ. ఎవరైనా కావాలని ఇదంతా చేసుంటే మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టను. నా ఫ్యామిలీని నాకు దూరం చేసి వాళ్ళకు కూడా శిక్ష వేసి తీరుతాను అన్నది శివాని కోపంగా. నీకు అండగా నీ వెనక నేనుంటానే, ఎవ్వరినీ వదిలిపెట్టొద్దు అన్నది మీరా కూడా ఆవేశంగా. వాళ్ళు మాటల్లో ఉండగానే మెల్లగా కదిలింది శ్రీ. అది చూసిన నర్స్ డాక్టర్ని పిలుచుకుని వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి అటూ ఇటూ చూస్తున్న శ్రీ దగ్గరకు వెళ్ళిన శివాని, అక్క అని బాధగా పిలిచింది. తన వైపు కూడా చూడకుండా ఎక్కడో దిక్కులు చూస్తున్న శ్రీని అనుమానంగా చూసింది శివాని. డాక్టర్ చెక్ చేస్తూ ఉండగానే శివాని మరోసారి అక్క అంటూ తనని తట్టి పిలుస్తున్నా తను వినిపించుకోకపోవడంతో డాక్టర్ వైపు భయంగా చూసిన శివాని, డాక్టర్ గారు, ఎందుకు మా అక్క పలకడం లేదు సార్? ఏమైంది తనకేమీ కాలేదు కదా అని భయంగా అడిగింది శివాని. వెయిట్ మా, నేను చూస్తున్నా కదా అంటూ ఆయన మరోసారి శ్రీని చెక్ చేస్తూ తను కూడా పేరు పెట్టి పిలిచాడు. కానీ శ్రీ ఎవరి మాటలు వినిపించుకునే స్టేజ్లో లేదు. పిచ్చిదానిలా పిచ్చి చూపులు చూస్తున్న శ్రీని చూడగానే భయం వేసింది శివానీకి. డాక్టర్స్ మొత్తం అన్నీ చెక్ చేసి శివాని వైపు చూసి, సారీ అమ్మా, ఏదైతే మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్నావో అది చూసి ఆ షాక్లో ఈమె పిచ్చిదానిలా అయిపోయిందనిపిస్తుంది. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయితే కూడా ఇలా అవుతారు. తను నార్మల్ అవుతుందా లేదా అని నేను చెప్పలేను. ఎందుకైనా మంచిది ఒకసారి న్యూరాలజిస్ట్ని పిలిపిస్తాను, ఆయన పూర్తిగా చెక్ చేసి మీకు విషయం చెప్తారు అని అప్పటికప్పుడే న్యూరాలజీ స్పెషలిస్ట్ని పిలిపించి శ్రీ రిపోర్ట్స్తో పాటుగా మరికొన్ని టెస్టులు కూడా చేయించారు ఆ డాక్టర్. రిపోర్టులన్నీ చూసిన న్యూరాలజిస్ట్ శివాని వైపు చూసి, ఆ డాక్టర్ చెప్పినట్టే సారీ అమ్మా, తనేదో చూడకూడనిది చూసుండాలి లేదా వినకూడనిదేదో విని తట్టుకోలేక డీప్ షాక్లో ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ అయిపోయింది. తనకి మెడిసిన్స్ వల్ల కానీ కరెంట్ షాక్ ఇచ్చినా కానీ పెద్దగా యూజ్ ఉండదు. తనకు తానుగా తిరిగి నార్మల్ అవ్వాలి లేదా అలాగే ఉండిపోతుంది అని డాక్టర్ తేల్చి చెప్పేశాడు. ప్రాణాలతో తనకు దక్కిన అక్కకు కూడా అలా అవ్వడంతో శివానీకేం చేయాలో దిక్కుతోచలేదు. దెబ్బ మీద దెబ్బ పడుతూ శివాని మనసుని వరుస సంఘటనలు కోలుకోలేని విధంగా కృంగదీస్తుంటే తట్టుకోలేక పిచ్చి పడుతుంటే తల పట్టుకుని అలాగే కూర్చుండిపోయింది శివాని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.